ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన బ్రిటన్ సామ్రాజ్యం ఇప్పుడు రాజకీయ సంక్షోభానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఒక ప్రధాని 12 ఏళ్ల పాటు స్థిరంగా పాలిస్తుంటే బ్రిటన్లో మాత్రం బోరిస్ జాన్సన్ నుంచి కీర్ స్టార్మర్ వరకు ఏ ప్రధాని 5 ఏళ్ల పాటు కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. ఎన్నో ఆశలతో పగ్గాలు చేపట్టిన కీర్ స్టార్మర్ సైతం కేవలం 2 ఏళ్లకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్కు 1721లో రాబర్ట్ వాల్పోల్ మొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా ఇప్పటి వరకు మొత్తం 58 మంది ఈ పదవిని అధిరోహించారు. అయితే గత 10 ఏళ్లలో బ్రిటన్ రాజకీయాలు వేగంగా మారాయి. 11 మే 2010లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన డేవిడ్ కామెరాన్ 2016 13 జూలైన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే బ్రెగ్జిట్ సంక్షోభం కారణంగా ఆయన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రజలు ఐరోపా సమాఖ్యలో ఉండాలా వద్దా అనే దానిపై 2016లో సర్వే నిర్వహించగా 52% మంది ప్రజలు బయటకు వచ్చేందుకు మొగ్గు చూపారు. దీంతో తాను వ్యతిరేకించిన నిర్ణయాన్ని దేశం స్వాగతించడంతో బ్రిటన్ను ముందుకు నడిపించడానికి కొత్త నాయకత్వం అవసరమని భావించి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత 2016 జూలై 13న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన థెరెసా మే కూడా అదే విధంగా పదవిని కోల్పోయారు. ఆమె ప్రతిపాదించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ 3 సార్లు పూర్తిగా తిరస్కరించింది. అటు ప్రతిపక్షాలు ఇటు సొంత కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నాయకులు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. బ్రెగ్జిట్ ప్రక్రియను ఆమె విజయవంతంగా పూర్తి చేయలేకపోవడంతో తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరిగి 2019లో ఆమె కన్నీళ్లతో రాజీనామా సమర్పించారు. ఇక 2019 డిసెంబర్లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ తన కన్జర్వేటివ్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే బోరిస్ జాన్సన్ 5 ఏళ్లు పూర్తి చేసుకోకుండానే 2022లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పదవి కోల్పోయారు. కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ప్రధాని అధికార నివాసంలో పార్టీ గేట్ స్కాండల్ జరపడం బ్రిటన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికి తోడు సొంత పార్టీ ఎంపీల నుంచే తిరుగుబాటు వచ్చింది. ఈ వివాదాల వల్ల బోరిస్ జాన్సన్ నాయకత్వంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కన్జర్వేటివ్ పార్టీ భావించింది. దీనితో అప్పటి ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలో 50 మందికి పైగా మంత్రులు, ప్రభుత్వ అధికారులు తమ పదవులను వదిలిపెట్టి జాన్సన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సొంత కేబినెట్, పార్టీ సభ్యుల మద్దతు పూర్తిగా కోల్పోవడంతో ఇక వేరే దారి లేక జూలై 2022లో బోరిస్ జాన్సన్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బోరిస్ జాన్సన్ తర్వాత 2022 సెప్టెంబర్లో ప్రధాని అయిన లీజ్ ట్రస్ బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం కేవలం 49 రోజులు పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించారు. బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత జూలైలో కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికలు జరిపింది. ఈ పోటీలో లిజ్ ట్రస్ భారత సంతతికి చెందిన రిషి సునాక్ చివరి దశకు చేరుకున్నారు. తాను అధికారంలోకి వస్తే పన్నులు భారీగా తగ్గిస్తానని ఆమె కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ పన్నుల తగ్గింపు వాగ్దానాల వల్ల కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆమెకు 57% ఓట్లు రావడంతో సెప్టెంబర్ 6, 2022న బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయి. పదవిలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆమె తన ఆర్థిక మంత్రితో కలిసి మినీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో దేశంలోని ధనవంతులు, పెద్ద కంపెనీలకు ఉపయోగపడేలా సుమారు 45 బిలియన్ యూరోల పన్నులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ భారీ పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుందని మార్కెట్లు భయపడ్డాయి. బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ విలువ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఆర్థిక రంగం కుప్పకూలడంతో బ్రిటన్ ప్రజలు, వ్యాపారవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆమెపై నమ్మకం కోల్పోయి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. వేరే దారి లేకపోవడంతో
దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోలేకపోయానని ఒప్పుకుంటూ అక్టోబర్ 20, 2022న బాధ్యతలు చేపట్టిన 45వ రోజున ఆమె రాజీనామా ప్రకటించారు. అక్టోబర్ 25న రిషి సునాక్ కొత్త ప్రధానిగా వచ్చే వరకు ఆపద్ధర్మంగా కొనసాగారు. లిజ్ ట్రస్ తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్ 2022 అక్టోబర్లో బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక రంగాన్ని చక్కదిద్దేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వ వైద్య సేవలు కుప్పకూలడం ఆయనకు శాపంగా మారాయి. కన్జర్వేటివ్ పార్టీపై ప్రజల్లో పెరిగిన తీవ్ర వ్యతిరేకత కారణంగా 2024లో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. 2024 జూలై 4న జరిగిన ఎన్నికల్లో కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించింది. గత 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ బ్రిటన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. రిషి కంటే ముందు ప్రధానులుగా ఉన్న బోరిస్ జాన్సన్ వివాదాలు, లిజ్ ట్రస్ తీసుకువచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల కన్జర్వేటివ్ పార్టీపై ప్రజలకు ముందే నమ్మకం పోయింది. రిషి సునాక్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత తప్పుల తాలూకు చెడ్డ పేరును ఆయన తుడిచివేయలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రిషి సునాక్ ఓటమిని అంగీకరిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటిస్తూ కింగ్ చార్లెస్ IIIకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రిషి సునాక్ తర్వాత లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ బ్రిటన్లో ఎన్నో మార్పులు తెస్తారని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆయన కూడా కేవలం 2 ఏళ్లకే పదవి కోల్పోవాల్సి వచ్చింది. కీర్ స్టార్మర్ తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. వృద్ధులకు ఇచ్చే ఇంధన సబ్సిడీలను కట్ చేయడం, సంక్షేమ పథకాల్లో కోతలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయి. అన్నిటికంటే ముఖ్యంగా వివాదాస్పద నాయకుడు పీటర్ మాండెల్సన్ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడం ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా మారింది. మాండెల్సన్కు లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో పాత సంబంధాలు ఉన్నాయని ఆధారాలు బయటపడటంతో స్టార్మర్ ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. స్టార్మర్ పాలనలో పార్టీ ఆదరణ పడిపోతుండటంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందేమోనని లేబర్ పార్టీ ఎంపీలు భయపడ్డారు. ఇలా కీర్ స్టార్మర్ కూడా 2 ఏళ్లకే తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. నా పార్టీ సభ్యులు నన్ను నాయకుడిగా కోరుకోవడం లేదు, వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను అని చెప్తూ రాజీనామా ప్రకటించారు. బ్రిటన్ చట్టాల ప్రకారం వెంటనే దేశంలో ఎన్నికలు రావు. లేబర్ పార్టీ తమ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు కీర్ స్టార్మర్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్న బ్రిటన్లో ఇప్పుడు రాజకీయ చీకట్లు అలుముకుంటున్నాయి. గత 10 ఏళ్లలో ఏకంగా 7 ప్రధానులు మారడం అనేది బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న లోతైన సంక్షోభానికి సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభం, వలసల సమస్య, అంతర్గత పార్టీ కుమ్ములాటలు బ్రిటన్ను ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుకోలేని స్థితికి తెచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆర్థిక వ్యవస్థను మార్చలేకపోవడమే ఈ సంక్షోభానికి మూల కారణం. మరి రాబోయే రోజుల్లో అయినా బ్రిటన్లో ఒక ప్రధాని 5 ఏళ్లు పూర్తికాలం పాలిస్తారా, లేక లండన్ కోటలో ఇదే కుర్చీలాట కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.